हरि ओम श्री गुरुभ्यो नमः। गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्र्यवतु। गणेशाय नमः। सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। हरि ओम। शांति शांति शांति। భారతీయ సంస్కృతి వైభవ కార్యక్రమానికి అందరికీ స్వాగతం, శుభ స్వాగతం. సంస్కృతి, సంస్కృతం రెండు కూడా భారతదేశానికి ప్రతిష్టా కారణాలు. సంస్కృతి అంటే ఆచార వ్యవహారాలు. భారతీయ సంస్కృతి సంపదలకు, సంస్కారాలకు, సంస్కృతి సంప్రదాయాలకు ఆధారమైనది వేదం. వేదానికి ఆధారమైనది ఓంకారం. అటువంటి ఓంకారాన్ని ప్రాణాయామపూర్వకంగా మనం ఉపాసించాం. ఇప్పుడు నాదబిందు పరిషత్తులో ఉన్నటువంటి ఓంకార నాద శ్లోకాన్ని, వేదమాతృ స్తవాన్ని, స్తుతిని చేసి మనం ఋగ్వేదంలో మంత్రాలను ప్రారంభిద్దాం. ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. శక్తిత్రయీ వేదమాత, శక్తిత్రయీ వేదమాత సర్వదైవ స్వరూపిణి సత్యధర్మస్వరూపా చ పాతు నః సర్వదా శుభా. ఆ వేదమాత భారతీయ సంస్కృతి వైభవ కార్యక్రమ సందర్శకులకు అందరికీ కూడా, అలాగే ఏసిటీ వారి ఓం ఛానల్ ద్వారా ఈ కార్యక్రమం ప్రసారం అవుతుంది కనుక వారికి అందరికీ కూడా వేదమాత ఆయురారోగ్య సంపదను ప్రసాదించాలని ప్రార్థిస్తూ, ఋగ్వేదంలో ఇంతకుముందు అధ్యాయంలో చెప్పినటువంటి సూక్తాల తర్వాత ఇప్పుడు పురుచ్ఛేపుడు అనేటటువంటి మహర్షి దర్శించిన మంత్రాల్లో అగ్ని మంత్రాన్ని,
విశ్వే దేవతల మంత్రాన్ని, ఇంతకుముందు అధ్యాయంలో పూర్తి చేశాం. ఇప్పుడు ఈ రెండవ అనువాకంలో పద్దెనిమిదవ అనువాకం. ఇది 18వ అనువాకంలో రెండో అధ్యాయంలో వరుణ సూక్తం ప్రారంభిస్తున్నాం. వరుణ సూక్తంలో కొంత భాగం కూడా ఇంతకుముందు చెప్పుకున్నాం. వరుణుడు పశ్చిమ దిగ్భాగానికి అధిపతి, ఇంద్రుడు తూర్పు దిగ్భాగానికి, ఆగ్నేయానికి అగ్నిహోత్రుడు, దక్షిణ దిగ్భాగానికి యమధర్మరాజు, నైరుతి దిగ్భాగానికి నిరుతి, పశ్చిమ దిగ్భాగానికి వరుణుడు, వాయవ్య దిగ్భాగానికి వాయువు, ఉత్తర దిగ్భాగానికి కుబేరుడు, ఈశాన్య దిగ్భాగానికి ఈశానుడు, అధిదేవతలు. వీళ్ళు అష్టదిక్పాలకులు. ఈ దిక్పాలకుల్లో ఇప్పుడు మనం అగ్నిహోత్రుడి సూక్తం తర్వాత ఇప్పుడు చంద్రుడు, ఇంద్రుడు, చంద్రుడు ఇంద్రుడు అనేటటువంటి ఈ ఇద్దరు దేవతామూర్తుల సూక్తాలను ఇవాళ చూద్దాం. చందయతే ఇది చంద్రః, ఆనందింపచేయువాడు చంద్రుడు. యథా ప్రహ్లాదనాచంద్రః ప్రతాపాత్తపనో యథా అన్నారు సంస్కృతంలో. యథా ప్రహ్లాదనాచంద్రః, యథా ఏ విధంగా అయితే ప్రహ్లాదనాత్ ఆనందింపచేయడంలో, ఆహ్లాదకరమైన మానసిక ఆనందాన్ని ఇవ్వటంలో చంద్రుడు ఎంత గొప్పవాడో, ప్రతాపాత్తపనో యథా తన కిరణాలతో తప్పింపచేయడంలో సూర్యభగవానుడు అంతటివాడు. చంద్రుడు వెన్నెల అందరికీ ఆహ్లాదకరం. సూర్యుడి యొక్క తీక్ష్ణమైన కిరణాలు అందరికీ తప్పింపచేసే స్వభావం కలది. అటువంటివి ఆ కిరణాలు. అటువంటి చంద్రుడి గురించి ఇప్పుడు ఇక్కడ చెప్తున్నారు. ఈ చంద్రుడు చాలా ఆహ్లాదకరమైనటువంటి తత్వం గలవాడు. ఈయనకు సోమః అని కూడా పేరు. సోమపానం చేయడం వల్ల దేవతలందరూ ఎంతో ఆనందం పొందుతారో అటువంటి ఆనందాన్ని తన కిరణాల ద్వారా ప్రసాదిస్తున్నాడు గనక ఆయన సోమః అయ్యాడు. ఈ సోమః అనే చంద్రుడు తన శిరస్సుపై అలంకారంగా పెట్టుకున్నాడు కనుక సోమేశ్వరుడు అంటారు పరమేశ్వరుణ్ణి. చంద్రార్ధ శిరసే నమః, చంద్రార్ధ శిరసే నమః. అర్ధచంద్రుడు శిరస్సుపై అలంకారకంగా ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడికి నమస్కారం. సోమారామంలో సోమేశ్వరుడు, భీమారామంలో భీమేశ్వరుడు, ద్రాక్షారామంలో భీమేశ్వరుడు, అమరారామంలో అమరేశ్వరుడు. ఇలా పంచారామాల్లో పరమేశ్వరుడు కొలువై ఉన్నాడు. పంచారామ క్షేత్రాల్లోనూ కూడా ఈ కార్తీక మాసంలో అనేక రకాల ఉత్సవాలు జరుగుతుంటాయి. అభిషేక ప్రియ శివ, అలంకార ప్రియో విష్ణు, అభిషేక ప్రియ శివ అంటారు. విష్ణుమూర్తికి అలంకారాలు, చంద్రుడికి అభిషేకం, పరమేశ్వరుడికి అభిషేకం. అందుకనే అందరూ కూడా
అభిషేకాలతో చాలా నిమగ్నమై ఉంటారు అభిషేక కార్యక్రమాల్లో. సోమవారం వస్తే కార్తీక సోమవారం ఎంత పర్వదినంగా భావిస్తారు చెప్పండి. ఆ రోజు అంతా ఉపవాసం ఉండి రోజంతా అభిషేకాలతో, ఏకాదశి రుద్రాభిషేకాలతో హరోం హర హరోం హర హరోం హర అంటూ పరమశివ నినాదాలతో, శివుడి యొక్క నాదాలతో, ఓంకార నాదాలతో ప్రతిధ్వనిస్తుంటుంది శివాలయం అంతా. పంచామృతాలతో అభిషేకం చేస్తారు, గంగాజలంతో అభిషేకం చేస్తారు, సర్వ నదీ జలాలతో అభిషేకం చేస్తారు. అటువంటి కృత్తికా నక్షత్రయుక్త కార్తీక మాసం శివప్రదం, శుభప్రదం. ఈ చంద్రుడు విరాట్ పురుషుడి యొక్క మనస్సు నుంచి జన్మించాడు అని మనకి పురుష సూక్తంలో, ఋగ్వేదంలోనే 10వ మండలంలో, ఇప్పుడు ప్రథమ మండలంలో ఉన్నాం, 10వ మండలంలో మనకి పురుష సూక్తం వస్తుంది. విరాట్ పురుషుడి యొక్క వర్ణనం, ఆ పరమాత్మ యొక్క వర్ణనలో చెప్తారు అక్కడ. చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో అజాయత. ఆ విరాట్ పురుషుడి యొక్క కళ్ళలోంచి సూర్యభగవానుడు వచ్చాట, ఆయన మనస్సులోంచి చంద్రుడు వచ్చాట. అందుకనే చంద్రుడు మనస్సుకు అధిదేవత అని చెప్పారు. ఇక్కడ విద్యారణ్య స్వాముల వారు చంద్రుని గురించి చెప్తూ, చంద్రుడు దక్ష ప్రజాపతి యొక్క కుమార్తెలు 27 కూడా వివాహం చేసుకున్నాడు. దక్ష ప్రజాపతికి 27 కుమార్తెలు. అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునరసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, ఇలా మొత్తం మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి. 27 నక్షత్రాలకు అధిపతి చంద్రుడు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క నక్షత్రంలో ఉంటాడు. చాంద్రమానం ప్రకారం 27 నక్షత్రాలు ఒక మాసం అయిపోతుంది. కానీ కృష్ణపక్షం, శుక్లపక్షం దాన్ని బట్టి శుక్లపక్షం 15 రోజులు, కృష్ణపక్షం 15 రోజులు, మొత్తం 30 రోజులు ఒక మాసంగా మనం పరిగణిస్తున్నాం చాంద్రమాన ప్రమాణాన్ని బట్టి. ఒక్కొక్క నక్షత్రంలో ఏ రోజు చంద్రుడు ఏ నక్షత్రంలో ప్రవేశిస్తాడో ఆ రోజుకు ఆ చంద్రుడు, ఆ అధిపతి, ఆ నక్షత్ర అధిదేవత. ఆ సమయంలో జన్మించిన వాడు ఆ నక్షత్రంలో జన్మించినవాడు అవుతాడు. నక్షత్రానికి 4 పాదాలు, ఒక్కొక్క పాదానికి 6 గంటలు ఉంటాయి. జన్మించిన సమయాన్ని బట్టి ఏ నక్షత్రం ఏ పాదంలో జన్మిస్తాడో దాన్ని బట్టి మళ్ళీ రాశి చూసుకోవాలి. 27 నక్షత్రాలకు ఒక్కొక్క పాదానికి 4 పాదాలు, ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు కనుక 27 నక్షత్రాలు 4 పాదాలు, 27 4తో గుణిస్తే 108 పాదాలు వస్తాయి మొత్తం. ఈ 108 పాదాలను కూడా 12 రాసుల్లో విభజిస్తే మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తులా, వృశ్చికం, ధనుసు, మకరం, కుంభం, మీనం 12 రాసుల్లో ఈ 108 పాదాలను విభజిస్తే ఒక్కొక్క నక్షత్రంలో ఒక్కొక్క రాశిలో సుమారుగా 2 నక్షత్రాలు పూర్తిగా ఉంటాయి. ఒక నక్షత్రం ఒక పాదం వస్తుంటుంది. ఆ విధంగా 9 పాదాలు తప్పున 12 9 108 పాదాలు. దీన్ని బట్టి అశ్విని, భరణి, కృత్తిక పాదం మేషం అంటారు జ్యోతిష్ శాస్త్రంలో. ఇదంతా కూడా చంద్రుడి గురించి మనం చెప్పుకోవాల్సిన విషయాలు. అశ్వినిలో 4 పాదాలు, భరణిలో 4 పాదాలు, కృత్తికలో మొదటి పాదం,
9 పాదాలు, ఇది మేషరాశి. అలా 9 పాదాలు లెక్క పెట్టుకుంటూ ఒక్కొక్క రాశిని చూసుకుంటూ వస్తే చివరికి మీనరాశికి వచ్చేటప్పటికి పూర్వభాద్రాలో చివరి భాగం 4వ పాదం, ఉత్తరాభాద్ర అంతకుముందు నక్షత్రం పాదం, పూర్వభద్ర ఉత్తరభద్ర రేవతి, పూర్వభద్ర చివరి పాదం, ఉత్తరభద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు, 9 పాదాలు మీనరాశి అవుతుంది. దీన్ని బట్టి ఒక వ్యక్తి ఏ సమయంలో జన్మను పొందుతాడో, భూపతనం అవుతాడో, మాతృగర్భం నుంచి భూపతనం, మాతృగర్భం నుంచి బయటకు వచ్చినటువంటి సమయం జనన సమయం. ఆ జనన సమయాన్ని బట్టి ఏ నక్షత్రంలో ఏ పాదంలో ఉన్నాడు, ఏ రాశిలో ఏ రాశి అవుతుంది, అది లగ్నం ఏమిటి, మళ్ళీ ఆ లగ్నానికి 12 రాశుల్లోనూ కూడా ఏ రాశి, ఏ రాశికి అధిపతి ఎవరున్నారో ఆ అధిపతి లగ్నం నుంచి ఏ కోణంలో ఉన్నాడు, ఏ దృష్టిలో ఉన్నాడో చూసుకుని జాతక చక్రం తయారు చేస్తారు. కనుక ఒక మానవుడి యొక్క జన్మను ప్రభావితం చేసేది చంద్రుడే. జన్మ నక్షత్రాన్ని బట్టి వాడు లక్షణాలు చెప్పచ్చు. ఆ విధంగా మనకి చంద్రుడు మానవులపై ఎంతో ప్రభావం చూపిస్తున్నాడు. అంతేకాదు మనస్సుకు చాంచల్యాన్ని ఇచ్చేది కూడా చంద్రుడే. చిత్తచాంచల్యం అంటారు. ఏకాగ్రత ఇచ్చేది ఆయనే. కృష్ణ యజుర్వేదంలో అమృత బిందు ఉపనిషత్తు ఉంది. ఆ అమృత బిందు ఉపనిషత్తులో మొదటి శ్లోకం ఇదే. మనస్సుపై చంద్రుడి యొక్క ప్రభావాన్ని తెలియజేస్తూ మన ఏవ మనుష్యాణం కారణం బంధ మోక్షయోః, మన ఏవ మనుష్యాణం కారణం బంధ మోక్షయోః, బంధాయ విషయాసక్తః ముక్త్యై నిర్విషయం మనః, ముక్త్యై నిర్విషయం స్మృతం, బంధాయ విషయాసక్తం ముక్త్యై నిర్విషయం స్మృతం, మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోః. మనుష్యాణం మానవులకు బంధమోక్షయోః బంధాలు కలిగించడానికి కానీ, అంటే లౌకికమైనటువంటి కోరికతో కూడిన బంధాలు, ఆ కోరికలతో కూడిన బంధాలు పెరగడానికి, ఆ బంధాలు ఒకదాని వెంట ఒకటి అలా పెనవేసుకోవడానికి, బంధ విముక్తి పొందడానికి కూడా మన ఏవ కారణం, మనః ఏవ కారణం, మనస్సే కారణము, మనస్సే దానికి కారణం. భగవద్గీతలో దైవాసుర సంపద్ విభాగ యోగంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్తాడు, ఆశాపాశ శతైర్బద్ధాః కామక్రోధపరాయణాః, ఆశాపాశ శతైర్బద్ధాః కామక్రోధపరాయణాః. ఆశ అంటే హద్దుమించిన కోరిక, హద్దుమీరిన కోరిక. ఈ ఆశలు ఒకదానికి ఒకటి పెరిగిపోతుంటాయి, దానికి అంతు ఉండదు, తృప్తి అనేది ఉండదు కోరికలు పెంచుకునేవాడికి. అలా ఈ కోరికలనే పాశాలు తాళ్లతో బంధితుడైపోతుంటట. అలా బంధితుడైపోయి ఆశాపాశ శతైర్బద్ధాః, కొన్ని 100కి పైగా, 100ల కొలు 100ల కొద్దీ కోరికలనే తాళ్లతో బంధించబడి ఉంటాడు. కామక్రోధపరాయణాః, కామము క్రోధము ఆ రెండే వాడికి ఎప్పుడు కూడా వాడిని ఆవహించి ఉంటుంటాయి, ఎప్పుడు వాడిని ఆవహించి ఉంటుంటాయి. కామము క్రోధము. కామం అంటే కోరిక, క్రోధం అంటే కోపం. ఈ కోరిక తిరగబోతే వచ్చేది కోపమే. కోపం వస్తే తన ఉనికిని కోల్పోతాడు, తను ఏమిటో కూడా మర్చిపోతాడు.
అటువంటి స్థితి. అందుకనే కామక్రోధ లోభములు ఈ మూడింటిని కూడా నరకద్వారములు అని చెప్పారు ఆ అధ్యాయంలోనే. 14వ అధ్యాయం భగవద్గీత 14వ అధ్యాయం, దైవాసుర సంపత్తు విభాగయోగంలో 16వ అధ్యాయం. అక్కడ దాంట్లో చెప్పారు మరి దాంట్లో అధ్యాయంలో కామయేష, క్రోధయేష, లోభయేష, ఆ మూడే నరకద్వారాలు. ఆ మూడింటి నుంచి విముక్తి పొందితే వాడికి దైవీ లక్షణాలు అలవడతాయి. ఇప్పుడు చెప్పినవన్నీ కూడా ఆసురీ లక్షణాలు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు, ఈ 6 కూడా కామం అంటే కోరిక, క్రోధం అంటే కోపం, లోభం అంటే ఆశ, మోహం అంటే అజ్ఞానం, మదం అంటే గర్వం, మాత్సర్యం అంటే అసూయ. అసూయ అంటే ఏమిటి? అసూయ గుణేషు దోషావిష్కరణం అన్నారు తర్కశాస్త్రంలో. తర్కశాస్త్రంలో అసూయ అనే నిర్వచనం చెప్పారు. అసూయ గుణేషు దోషావిష్కరణం అన్నారు. అంచే మంచి గుణాల్లో కూడా దుర్గుణాన్ని వెతుకుతాట, అది అసూయ. అంటే ఇతరుల మంచితనాన్ని గ్రహించలేడు, ఆ మంచితనంలో మంచితనం వీడికి చెడ్డదంగా కనిపిస్తుంటుంది, అది అసూయ. ఈ 6 కూడా రాక్షస లక్షణాలు. ఆ 6 ఉన్నటువంటి వాళ్ళు ఆసురీ సంపద పొందుతుంటారు, రాక్షస గుణాలు పొందుతుంటారు. వాటిని విడిచిపెట్టి సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస అనేటి 5 దైవీ లక్షణాలు పొందినవాడు దైవీ లక్షణాలు, దైవీ సంపద పొందుతాడు. మానవత్వం నుంచి మాధవత్వం పొందడానికి వాడికి మార్గం సుగమం అవుతుంది దైవీ సంపద పొందినవాడికి. కామక్రోధ లోభ మోహాదులు వాడి చేత ఆవహించబడిన వాడికి వాడు దానవుడైపోతాడు. కనుక మానవుడు మాధవత్వం పొంది ఊర్ధ్వలోకాలకు వెళ్ళడానికి కానీ, దానవత్వం పొంది అధోలోకాలకు వెళ్ళడానికి కానీ మనస్సే కారణం. అందుకనే మన ఏవ మనుష్యాణం కారణం బంధ మోక్షయో, మానవులకు బంధం కలిగించడానికి కానీ, బంధ విముక్తి, ఆ బంధాల నుంచి విముక్తి, విడుదల పొందడానికి కానీ మనస్సే కారణము. ఇది కూడా ఎలా వస్తుంది? బంధాయ విషయాసక్తం ముక్త్యై నిర్విషయం స్మృతం. విషయముల పట్ల ఆసక్తి పొందితే బంధం కలుగుతుంది. లౌకికములైనటువంటి విషయాలు, లౌకిక విషయాలు, ధన సంపాదనము, కోరికలు తీర్చుకోవడం, ఇలాంటివన్నీ కూడా లౌకిక విషయాలు. ఈ లౌకిక విషయాల మీద ఆసక్తి పెరిగిపోయి దాని మీదే నిమగ్నమై ఉంటే అప్పుడు బంధం పెరిగిపోతుంటుంది. బంధాయ విషయాసక్తం, విషయ సుఖాలపై, కోరికలపై, లౌకిక వ్యామోహములపై ఆసక్తి ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు బంధ విముక్తి కలగకపోగా బంధం పెరిగిపోతుంటుంది. అలా కాకుండా బంధాలు విడిచిపెట్టుకుంటూ, కోరికలను తగ్గించుకుంటూ, చివరికి మనస్సును సంకల్ప వికల్పాలకు శూన్యమైపోయి చేసేసి ఏకాగ్రతతో భగవంతుడిపై మాత్రమే మనసును ఉంచుకుంటే అప్పుడు నిర్విషయం స్మృతం. ఎటువంటి విషయ ఆలోచనలు, లౌకిక ఆలోచనలు, లౌకిక వ్యామోహములు, వాటి పట్ల ఆసక్తి, కోరికలు లేకుండా ఉన్నప్పుడు అది బంధాయ విషయాసక్తం ముక్త్యై నిర్విషయం స్మృతం, అది విముక్తిని కలిగిస్తుంది. అది ఇక్కడ చంద్రుడు మనసు కారకుడు చెప్పడానికి. అంచేత చంద్రుడు మనసుపై చాలా ప్రభావం చూపిస్తాడు. ఇంకా ఈ చంద్రుడి యొక్క విశేషాలు మనం తర్వాత అధ్యాయంలో చెప్పుకుందాం. ఈ చంద్రుడు ఏ విధంగా మనకి మానవుల జీవితంపై ప్రభావం చూపిస్తున్నాడు, తర్వాత చంద్రుడి యొక్క ప్రభావం ఇంద్రుడి మీద ఎలా పడుతుంది, ఇంద్రుడికి చంద్రుడికి సంబంధం ఏమిటి, ఇదంతా కూడా మనం ఈ 130వ మంత్రంలో, తర్వాత 130వ సూక్తంలో చెప్పుకుందాం. అప్పటి వరకు కూడా మనం ఒకసారి శాంతి మంత్రం చెప్పుకుందాం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః
గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి.